తెలంగాణలో చలి తీవ్రత భారీగా పెరిగింది. మనం చూసుకోవచ్చు ఆదిలాబాద్ గావచ్చు, ఇటు ఏదైతే ఏజెన్సీ ఏరియాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదిలాబాద్ గావచ్చు, ఉమ్మడి ఖమ్మం గావచ్చు, ఇటు పశ్చిమ తెలంగాణ జిల్లాలో కూడా కనిష్ట ఉష్ణోగ్రతలైతే నమోదవుతున్నాయి. మనం చూసుకున్నట్లయితే ఉత్తరాది నుంచి చలిగాలులు వీస్తున్నాయని చెప్పేసి కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ అయితే పేర్కొంది. చలిగాలుల నేపథ్యంలో అయితే ఉత్తర తెలంగాణ, పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో అయితే భారీగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయి కొన్ని ప్రాంతాల్లో. ఇక హైదరాబాద్ విషయానికొస్తే హైదరాబాద్‌లో కూడా చలి తీవ్రత పెరిగింది. చాలా ప్రాంతాల్లో కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనాయి. మనం చూసుకున్నట్లయితే షేర్లింగంపల్లిలో 9 డిగ్రీలు అత్యల్పంగా అయితే నమోదైంది. ఇక బీహెచ్‌ఈఎల్‌లో 10.6 సెంటీగ్రేడ్స్, రాజేంద్రనగర్‌లో 10.7 సెంటీగ్రేడ్లు, గచ్చిబౌలిలో 11 సెంటీగ్రేడ్స్, శివరాంపల్లిలో 12.4 సెంటీగ్రేడ్స్, ఇక చూసుకున్నట్లయితే మనం చూసుకోవచ్చు మచ్చబొల్లారంలో 13.1 సెంటీగ్రేడ్, అల్వాల్లో 13.2 సెంటీగ్రేడ్స్, జీడిమెట్టలో 13.3, కుత్బుల్లాపూర్‌లో 13.4, కూకట్పల్లిలో 13.5, బేగంపేటలో 13.6, లింగంపల్లిలో 14.2, మాదాపూర్‌లో 14 డిగ్రీల సెల్సియస్ అయితే నమోదైంది. అయితే రాబోయే రోజుల్లో కూడా చలి తీవ్రత ఇదే విధంగా ఉంటుందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేసింది. ముఖ్యంగా ఏవైతే వచ్చే 5 డేస్ ఉంటుందో ఎక్కువ అంటే చలి ఉంటుందని చెప్పేసి కూడా అధికారులు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కావచ్చు, అలాగే ఇటు పశ్చిమ జిల్లాలు ఏవైతే వికారాబాద్ కావచ్చు, ఈ ఈ జిల్లాలో అయితే కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఈ నేపథ్యంలో పిల్లలు కావచ్చు, వృద్ధులు కావచ్చు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా వైద్యులు సూచిస్తున్నారు.